పిల్లరా, మరి ఈ పూట ధ్యానం కొరకు అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి వాక్యం, మొదటి అధ్యాయం, మొదటి వాక్యాన్ని చదవండి సరిపోద్ది. యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి చెప్పండి అందరూ కూడా మంచిగా రెండు చేతుల గాల్లో ఊపుతూ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, చదవబడిన లేఖన భాగంలో ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మనకి చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రారంభమే ఏమంటాడంటే, ఓ థియోఫిలా అన్నాడు. ప్రారంభం చాలాసార్లు మనం చదువుతున్నప్పుడు చాలా డౌట్ వస్తుంటుంది మనకి. నా వైపు చూడండి భక్తులారు, నా వైపు చూస్తూ మీరు వినాలి. నేను చెబుతున్న మాటలని మీరు అంగీకరించాలి. సెల్ ఫోన్ నొక్కుంటాం, అటు ఇటు చూడడం ఉండకూడదు. నేను ఏమంటానంటే, అసలే దేవుని సందుకు వచ్చినప్పుడు కాసేపు సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తే దానంత హాయి ఇంకొకటి ఏమి ఉండదన్న ఆలోచన, అంతే. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, హాయ్. తర్వాత బైబిల్లో మనం మందిరంకి వచ్చినప్పుడు బైబిలే చూడాలి. అవకాశం లేనప్పుడు ఏ బస్సులో వెళ్తున్నప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ చదవాలి. కానీ దేవుని సందుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా బైబిల్ తీసుకురావాలి, బైబిల్లోనే చూడాలి. సెల్ ఫోన్లో బైబిల్ ఒకటే ఉండదు, చాలా చెత్తే ఉంటుంది. కానీ బైబిల్లో ఏ చెత్త ఉండదు, పవిత్రమైన మాటలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు దేవుని సందుకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని రావాలి, సిగ్గుపడకూడదు. మనం ఈ భూమి మీద దేవుడిని అంగీకరిస్తే పరలోకంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడో అంగీకరిస్తాడు, మనుషులు ఎదుట అంగీకరిస్తాడు. చిన్న మాటలు, ఒక మూడు మాటలు చెప్తాను, వెంటనే చిన్న ప్రార్థన చేస్తాను, ముగించేస్తాను. అయిపోయింది కోవటం, ఏమీ లేదు ఇంకా, అంతే. చిన్న మాటలు మూడు చెప్తాను. మీరు ఎంతో ప్రార్థన చేశారు, కనిపెట్టారు. మరి నేను చేసుకుని వచ్చిన ప్రార్థన కంటే మీ ప్రార్థన, దేవుని కృప నన్ను బాగా నడిపిస్తాను నేను నమ్ముతున్నాను. ఆమె అనొచ్చుగా. అంటే నేను చిన్న ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటాను, అందుకని మీ ప్రార్థన ఖచ్చితంగా నన్ను ఏం చేస్తానంటే నడిపిస్తాను. ఆమె అనొచ్చుగా. పద్దాక అప్లికేషన్ పెడితే కానీ అనరా? హల్లెలూయా. ఓకే అండి ప్రియులారా, రెండు మాటలు, ఒక శ్రేష్టమైన మాటలు, మూడు మాటలు మీకు చెప్తాను. ఓ థియోఫిలా అన్నాడు. ప్రియులారా, ఈ లూకా సువార్త అపోస్తుల కార్యాల గ్రంథం, దీన్ని వ్రాసింది ఎవరంటే వైద్యుడైన లూకా. మరి ప్రియ, ఆ వైద్యుడైన లూకా నాతో ఉన్నాడు అని కూడా పౌలయ్య గారు అంటారు, ఒక చోట మెన్షన్ చేస్తూ మాట్లాడతారు. ఇతడు ఒక వైద్యుడు, వైద్య శాస్త్రంలో నిపుణత కలిగిన వ్యక్తి. ఓకేనా? అయితే ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు చేసే కార్యాలు చాలా చిత్రంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటాయి. ఇందులో అపోస్తల కార్యాల గ్రంథంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. పెద్దయ్య గారు చెబుతూ ఇందాక అన్నారు, పేతురు గారు చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు. అసలు చనిపోయిన వాళ్ళకి చనిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరో? డాక్టర్ గారు కదా. ఆయన రాశాడు ఇప్పుడు ఏమని, చనిపోయిన వాళ్ళు లేపాడు అని చెప్పి అపోస్తల కార్యాల గ్రంథంలో ఉంది. ప్రియులారా, నీడపడి రోగులు బాగుపడ్డారు. దానికంటే ముందు ఒక విలువైన మాట చెప్తాను, మనసులో పెట్టుకోండి. నీడలాగా నిలకడలేని పేతురుని, ప్రియులారా, నీడలాగా నిలకడలేని జీవితం పేతురు జీవితం. అలాంటి నీడలాగా నిలకడలేని పేతురు జీవితాన్ని నీడపడితే రోగులు బాగుపోయేటట్టుగా దేవుడు చేశాడు. మన దేవుడికి ఏదైనా సామర్థ్యం, శక్తివంతుడు, ఏదైనా చేయగల శక్తివంతుడు. ఒక శూన్యంలాగా అయిపోయిన ఈ పరిస్థితిని, పరిచర్ని మరలా చిగురులు పుట్టిస్తున్నాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, మరలా నేను వచ్చేసరికి అదిగా మధ్యలో పచ్చ క్లాత్ కట్టి గోడను చూసారా, అది కూడా తీసి అవతలకి జనం కూర్చునేటట్టుగా ప్రభు తీసుకొస్తాడు. ఇంకో 2 సార్లు ఆయన 40 రోజులు ఉపవాసం చేసేస్తే సంపూర్ణం అయిపోద్ది. హల్లెలూయా. దేవుడు అద్భుతం. ఏదైనా ప్రవచనం చెప్తారంటే మళ్ళీ ఉపవాసం చేయమని అనుకోకండి. హల్లెలూయా. ఎందుకంటే నమ్మకంగా సేవ చేసే సేవకుడిని, ప్రయాసపడే సేవకుడిని, కష్టపడే సేవకుడిని, యథార్థంగా పనిచేసే సేవకుడిని ఏ మూలనున్నా లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. మనం ఒకవేళ టీవీలో పెద్ద ఫేమస్ కాకపోవచ్చు, ఫేస్బుక్లో పెద్ద ఫేమస్ కాకపోవచ్చు, వాట్సాప్లో పెద్ద ఫేమస్ కాకపోవచ్చు. ఫేస్బుక్లో ఫేమస్ కాదు, కానీ మనం
పరలోకంలో పుస్తకం ఉంది, జీవగ్రంథం అనే బుక్లో మనం ఫేమస్, క్రియల గ్రంథంలో మనం ఫేమస్. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది. కానీ మీరు స్తుతులు చెప్పినప్పుడు అల్లు చూసి చేతులు పొదుపుకోడుతున్నారు, అది నచ్చలేదు నాకు. ఎందుకంటే అనేకులు చేస్తున్న స్తోత్రాల మూలంగా పరిచర్య విస్తరిస్తుందంట ప్రియులారా. మీరు ఎంత బాగా స్తోత్రాలు చెప్తే అంతకీ పరిచర్య విస్తరిస్తుంది. ఎంత ఎక్కువ స్తోత్రాలు చెప్తే అంతకీ ప్లాస్టింగ్లు అన్నీ మొత్తం అయిపోతాయి. ఇది పూర్తయ్యేలో మీరు కూడా రాకడికి సిద్ధపడిపోతారు. హల్లెలూయా. అంటే అంత లేట్ అవుతుందని అనుకోకండి, చెబుతున్నాను మామూలుగా. ప్రైజ్ ది లార్డ్. సరే ప్రియులారా, ఒక 4 మాటలు. ఖచ్చితంగా ఈ పరిచర్యను దేవుడు దీవించునుగాక, క్రొత్త చిగురులు పుట్టించునుగాక, కొండ మీద ఉన్న పట్టణం వల్ల ఈ పరిచర్యను మార్చునుగాక, సహకరిస్తున్న విశ్వాసులందరినీ దేవుడు దీవించునుగాక, మీ పేర్లు కూడా జీవగ్రంథంలో లెక్కించబడునుగాక, క్రీస్తునందు పడ్డ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులుగా కదలవారుగా ఉందురుగాక, ప్రభు మీ కుటుంబాలని బిడ్డల్ని ఆశీర్వదించి సమృద్ధితో నింపునుగాక, అనేక మందికి దీవెనకరంగా దైవజనుడి దైవజనరాల్ని వాడుకొనుగాక. ఆమేన్ చెప్పండి. పెళ్ళైందండి ఆయనకి, అవలేదా? అయ్యో సారీ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ థింక్ 2 సార్లు చేసినప్పటికి పాస్టర్ గారు కూడా వస్తారులేండి దేవుని చిత్తంలో. గట్టిగా వెళ్ళి సారీ బ్రదర్ పెళ్ళయింది అనుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. సరే అండి ప్రియులారా, మిమ్మల్ని రెడీ చేయడం కోసం ఈ మాటలు చెబుతాను. ఖచ్చితంగా ఈ వాక్కులు మీ జీవితంలో నెరవేరుతాయి. 2 మాటలు నేను చెబుతాను. ఏంటంటే, ఓ థెయోఫిలా. ఈ ప్రియులారా, థెయోఫిలా అంటే ఎవరంటే ఒక రోమీడ్ అండి. అతను నా వైపు చూడండి, ఒక రోమీడ్. ఎవరు? ఏ రోమీడ్ అంటే క్రొత్తగా రక్షణ పొందిన ఒక రోమీడ్ అండి. అతను ఎందుకో అతను రోమీడ్ అనడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి నేను సమయపాలన బట్టి చూపిస్తాను. అయితే ఒక రోమీడు అతను రక్షణ పొందాడు. యేసును గురించిన విషయం ఇంకా పూర్తిగా తెలియదు అతనికి, ఇంకా విశదపరచబడలేదు. కొంతవరకు కొత్తగా చిన్నపిల్లోడు అనమాట. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం కూడా చదివి పెట్టండి. ఘనత వహించిన థెయోఫిలా, కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు చాలండి. ఘనత వహించిన థెయోఫిలా అనండి. అయితే అసలు ఈ ఘనత వహించిన అనే ఓడు ఎవరికి వాడతారో తెలుసండి? రోమీలో ఎక్కువ వాడతారండి. ఎలా చెప్పగలరు మీరంటే, ఫెలిక్స్ని అన్నాడండి పౌలయ్య గారు. ఘనత వహించిన ఫెలిక్స్ అని మాట్లాడాడు. ఎక్కడ? పౌలు గారిని చెరకి తీసుకెళ్ళినప్పుడు, ముద్దాయిగా నిలబెట్టినప్పుడు ఘనత వహించిన ఫెలిక్స్ అన్నాడు. అయితే ఈరోజు థెయోఫిలా అన్నారండి. మేము 40 రోజులు ఉపవాసం చేసుకుంటే మీరేదో చెబుతున్నారు, అసలు ఏంటని ఆలోచిస్తే ఈ మాటకి 3 అర్థాలు ఉన్నాయండి. దానికంటే ముందు ఒక రకంగా చెప్పాలంటే, మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే ప్రియులారా వినండి, నా వైపు చూస్తూ వినండి. అర్థమయ్యే శైలిలో మీకు చెప్పాలంటే, ఈ లూకా సువార్త, అపోస్తలుల కార్యాల గ్రంథం అతనికే థెయోఫిలాకే ఒక పత్రిక రాసినట్లుగా రాశాడండి. ఎవరో? లూకా. ఓ థెయోఫిలా అన్నాడు. ఇక్కడేమో ఘనత వహించిన థెయోఫిలా అన్నాడు. అంటే అతనికి యేసును గురించిన విషయాలు, అపోస్తుల గురించిన విషయాలు, దేవుడు చేసిన విషయాలు, దేవుడు ఎలాంటి వాడు, ఆయన పుట్టుకు గురించి, యేసు ప్రభు యొక్క సంచారములు, ఆయన ఎలా బ్రతికాడు. మీరు చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంటుంది? లూకా సువార్తలో ఉంటుంది. అతను వైద్యుడు, బాగా చదువుకున్న వ్యక్తి, క్లారిటీగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసి పెట్టాడు. మిగతా వాళ్ళకి లేదు, చదువు లేకపోతే రాయలేరని లేదు. ఆత్మ ప్రత్యక్షతే కదండి వాక్యం అంతా కూడా. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. ఈ వీళ్ళిద్దరికి, ఈ థెయోఫిలాకి ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే లూకా వారి ఇరువురికి కూడా, ఆ థెయోఫిలాకి లూకా సువార్త, అపోస్తలుల కార్యాల గ్రంథం కూడా తనకు అర్థమవడం కోసం, విశదపరచడం కోసం ఈ 2 ఏం చేశాడంటే ఒక పత్రికల రూపంలో సువార్తలు ఏం చేశాడంటే రాసి పెట్టాడు. అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని పరిశుద్ధాత్మ కార్యాలు గ్రంథం అని కూడా మనం అనొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే అందులో పరిశుద్ధాత్మ కార్యాలు చాలా ఉంటాయి. అయితే ఈరోజు మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, థెయోఫిలా అనే మాటకి 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి దేవప్రియుడు, రెండోది అతిశ్రేష్ఠుడు, మూడోది దేవుని ప్రేమించేవాడు. 3 మాటలు చెప్పండి ఒకసారి. ఎలా వేలు పెట్టి చెప్పండి. దేవప్రియుడు, అతిశ్రేష్ఠుడు, దేవుని ప్రేమించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పనా, క్రొత్తగా రక్షణ పొందిన రోమీడే
క్రొత్తగా బాప్తిసం పొందిన వ్యక్తి, యేసును అంగీకరించిన వ్యక్తి దేవునికి ప్రియుడిగా మారిపోతాయి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా మారిపోతాయి. దేవుణ్ణి ప్రేమించేవాడిగా మారిపోతాయి. ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది, మారు మనసు పొంది, సంఘం అనే తోటలో నాటబడి ఎదుగుతూ ఫలిస్తూ, మానక మందిరానికి వస్తూ, 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చి యేసయ్యని సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఆరాధిస్తున్న మనం ఎంతగా దేవునికి ప్రియులుగా మనం మారిపోవాలి? ఎంతగా దేవునికి ఇష్టలుగా మారిపోవాలి? ఎంతగా దేవునికి అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా మారిపోవాలి? ఎంతగా దేవుణ్ణి మిక్కటమైన ప్రేమతో ప్రేమించేవారిగా మనం మారిపోవాలి ప్రియులరా. హల్లెలూయా. క్రొత్తగా రక్షణ పొందిన రోమీయుడండి అతను, దెయోఫిలా. కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి దేవునికి ప్రియమైన వాడికి ఏమయ్యాడు చెప్పండి? మారిపోయాడు. ఈరోజు ప్రియులరు నేను అంటాను, దేవునికి ప్రియమైన వారిగా మారిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఇంకొక మాట కూడా చెప్పనా, మనుషుల్ని ఎన్ని సంవత్సరాలైనా మనం సంతోషపెట్టలేం, కానీ దేవుని కొద్దో గొప్పను సంతోషపెట్టగలుగుతాం. ఎన్ని చేయని మనుషులకి ఈ రోజుల్లో, చివరి దినాల్లో మనుషుల్లో కనబడుతున్నది ఏంటో తెలుసా ప్రియులరా? కృతజ్ఞత లేని తత్వం కనబడుతుంది. కృతజ్ఞత లేదు. నువ్వెన్ని లక్షలు తీసి పడేస్తారు. దైవజనుడికి ఎంత సహాయం చేయి సంఘానికి, చాలామంది తీసి పడేస్తారు. వెన్నుపోటుదారులుగా మారిపోతున్నారు, గాయపరిచేవారుగా మారిపోతున్నారు. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో కృతజ్ఞత లేదండి. ఆ కృతజ్ఞత లేని పరిస్థితుల్లో ప్రియులరా చాలామంది వేదనకు గురవుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ప్రియులారా మనం గమనిస్తే, దేవప్రియుడు అనండి. ఎవరు చెప్పండి? దేవప్రియుడు. దేవునికి ప్రియమైన వారిగా మనం మారాలంటే అది చిన్న విషయం కాదు. దేవునికి ఎలా ప్రియమైన వారిగా మారతామో ఒక 3 మాటలు చెప్పి అతి శ్రేష్టమైన బుద్ధి పొందుకుని యేసయ్యను ప్రేమించినట్టుగా ఎలా మార్చబడతాం కొన్ని మాటలు చెప్తాను. చూడండి, దానియేలు పుస్తకం ప్రియులారా 10-11 చదవండి. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి అమ్మా. 10-11. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక చాలండి. హల్లెలూయా. దానియేలు అంటండి బహుప్రియుడు అంట. ఎందుకు దేవునికి బహుప్రియుడిగా మార్చబడిపోయాడు అంటే 21 days ఉపవాసం ఉన్నాడండి దానియేలు. యెరూషలేము పాడుదిబ్బగా ఉండాల్సిన 70 సంవత్సరాలు పూర్తయిపోయిందని 9వ అధ్యాయంలో లేఖనం చదివి తెలుసుకున్నాడు. చెరలో ఉండిపోయారు వాళ్ళు. 127 సంస్థానాలు బానిసలుగా ఉండిపోయారండి. 127 సంస్థానాలు కలిగిన ప్రజలు బబులోనులో ఎలా ఉండిపోయారంటే బానిసలుగా ఉండిపోయారు. అయితే లేఖనాలు చదువుతుంటేనంట దానియేలుకి, అరేరే మేము విడుదల పొందాల్సిన సంవత్సరాలు అయిపోయినాయి, మేము రక్షణ వెళ్ళిపోవాల్సిన సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా విడుదల పొందలేదేంటని చెప్పి దానియేలు ఉపవాసం ఉండి మొదలుపెట్టాడంట ప్రార్థన చేయడం. హల్లెలూయా. మొదలు పెడితే ప్రియులారా ఈ 21 days ఫాస్టింగ్ అయినప్పటికీ దానియేలు దూతొచ్చి మాట్లాడుతుంది, దానియేలు నీవు నాకు బహుప్రియుడు. దేవునికంట ప్రియమైన వాడు అంటే బావుండు, ప్రీతి కలిగిన వాడు అంటే బావుండు, నీవు నాకు బహుప్రియుడు దానియేలు. అంటే ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ, దేవుని సందులో గడుపుతున్న ప్రతి ఒక్కరూ దేవునికి ఎవరో చెప్పండి, వాళ్ళు బహుప్రియులండి. బహుప్రియులు. ఇంకా సుత్తుగౌరులు, సుత్తు బోధలో ప్రార్థన అవసరం వద్దు, ఉపవాసం అవసరం వద్దు, ఏం అవసరం వద్దు అనే బోధలు వచ్చినాయి. బైబిల్ చదవం అవసరం వద్దు. సుత్తుగాళ్ళు తయారయ్యారు. ఈ సుత్తుగాళ్ళు చేసే పనులు ఏంటంటే ఆడి మీద ఒక వీడియో పెట్టడం, ఏడు మీద వీడియో పెట్టడం, ఆడిని అలా అనడం, ఈడు అలా అనడం, డిబేట్లు పెట్టడం. సుత్తు అనమాట అదంతా. 10 పైసలు భక్తి ఉండదు ఒక్కొక్కటి దగ్గర. సుత్తులో మామూలు సుత్తు కదా అది. ఉపవాసాలు అవసరం వద్దు, దేవుని పాదాలు గడప అవసరం వద్దు. హల్లెలూయా. ఇవన్నీ కూడా వేస్ట్ ప్రియులారా. అర్థమవుతుందా? మీరు గమనించండి. ఉపవాసాలు ఉంటేనే, ప్రార్థన చేస్తేనే, దేవునితో గడిపితేనే. యేసన్న గారు అద్భుతమైన సేవకుడు. ఆయన ఒక మాట చెప్పాడు, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే మన ఆత్మీయ అనుబంధం అన్నాడు. చిన్న సిద్ధగా సేవకుడు కాదండి. 2 ముక్కలో చెప్పేశాడు ఆత్మీయ అనుబంధం ఏంటో. నీలో నేనుండడు, నాలో నీవే నాకని, నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. ఒక మాట చెప్పనా, ప్రపంచంలో చాలా సేవలు ఉన్నాయి. దేవుడు బైబిల్లో నా సేవకుడైన యోబు సంగతి గమనించామన్నాడు. యోబు పాస్టర్ గారండి, ఎవరికైనా సేవ చేశాడా? నా సేవకుడైన యాకోబు అన్నాడు. యాకోబు ఎవరికి వర్తమానాలు అందించాడు చెప్పండి?
దావీదు అన్నాడు 118:16లో 116:16లో నీ సేవకురాలు కుమారుని దాటి వెళ్ళిపోవద్దు అన్నాడు. దావీదు వాళ్ళ అమ్మగారు పాస్టమ్ గారండి. అంటే విషయం ఏంటి తెలుసండి, దేవుని దృష్టిలో ప్రార్థన చేస్తున్న వాడే సేవ చేసినట్టు. ప్రేమ గారు అసలు ఒరిజినల్ సేవ చేస్తున్నారు. హల్లెలూయా. ఒక్కరు కూడా ప్రాణం ఒప్పట్లేదు ఆమెను అనడానికి. మరి ఏంటి అర్థం అవట్లేదు. ముగింపు అయిపోతుందని బాధ, లేకపోతే మీరు ఎంతమంది ఉపవాసాలు ఉండాలనుకుంటే 40 రోజులు రోజుకొకరు చెప్పుకుంటూ వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఆయన ఏమనరు, పాస్టర్ గారు ఏమన్నారు, మీరు ఉపవాసం ఉండి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు ప్రతిరోజు. చేస్తానన్నా 2 చేతుల పైకి తల్లు చెప్పండి. చివరిలో ఎత్తండి, ఒకసారి ఫోటో తీస్తాం, పాస్టర్ గారు చూపిస్తాం. హల్లెలూయా. మరి మీ పేర్లు మొఖాలు నాకు గుర్తుండవు కదా. హల్లెలూయా. నీ సేవకురాలు కుమారుని దాటి వెళ్ళిపోవద్దు అన్నాడండి. అంటే వాస్తవంగా యెషయా యొక్క సొంత కుమారుడు కాదండి దావీదు, యెషయా యొక్క ఉపపత్ని కుమారుడు. నిఘంటువులో మీరు చదివితే తెలుస్తుంది. సొంత కుమారుడు కాదు. ఒక చోట 7 ఉంటుంది, ఒక చోట 8 మంది ఉంటుందండి. అందుకే దావీదు అంటే వాళ్ళ అన్నగారికి ఒళ్ళు మంట. 7 వేరుగుండేవారు, దావీదు వేరుగుండేవాడు. యెషయా కూడా తన పేరు చెప్పుకోవడానికి ఇష్టం లేదండి. మీ కొడుకు ఉన్నాడని అడిగితే వెళ్ళిపోతుంటే సమయాలు చివరికి అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా అనొచ్చుగా. అతను అడిగితే చెప్పాడు ఇంకొకడు ఉన్నాడయ్యా, కడసారు పొడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, అక్షరం ఒక్క రాద మనోడు ఉన్నాడయ్యా అని చెబుతున్నాడు అప్పుడు. అంటే యెషయా ఎంత అద్భుతంగా దేవుడు దావీదుని హెచ్చించాడంటే, యెషయా దావీదు నా కుమారుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కొత్త నిబంధనలు యేసు ప్రభుని నువ్వు ఎవరు కుమారుడు అయ్యా అని అడిగితే నేను దావీదు కుమారుడు అని చెప్పుకున్నాడు. మన పేరు ఎవరో ఎక్కువ చెప్పుకోకపోవడమే మంచిదండి. దేవుడి నోట్లో పలికేటట్టుగా చేస్తాడు. ఫ్యాన్ ఇచ్చానని నా పేరు చెప్పలేదు, గోడ కట్టానని నా పేరు చెప్పలేదు, లైట్ ఇట్టానని నా పేరు చెప్పలేదు, టీలు పెట్టుకొచ్చిన 40 రోజులు నా పేరు చెప్పలేదు అనకండి. ఒక ఫ్యాన్ ఇస్తారు, ఒక రెక్క మీద ఏమో బ్రతికినోడి పేరు, రెక్క మీద పుట్టబోయేవాడి పేరు, ఒక రెక్క మీద చచ్చినోడి పేరు, ఆ మధ్యలో దిమ్మ మీద ఏమో ఆడేవాడో ఫోటో ఏం చేస్తారు. ఫ్యాన్ వేయనివ్వరు అసలే. మీరు ఎందుకు ఇచ్చావు అర్థం అవుతాం. ఫ్యాన్ ఉందంతే పేరుకి తిరగకూడదు. స్విచ్ చేస్తే వీళ్ళకి స్విచ్ అంటుకుపోద్ది, తేడా వచ్చేది. యేసు నామములో అలాంటి వాళ్ళందరూ మారుదురుగాక అంటే ఉన్నారన్నమాట, మారుదురు అన్నారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఆమేన్ అనుకుంటున్నాం ఎందుకు మరి? హల్లెలూయా. మనం కనబడే ప్రయత్నం చేయకూడదు. దానియేలు ప్రియులారా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, అయితే దేవునికి అతి ప్రియుడంట, బహుప్రియుడంట. తన ప్రార్థనలో దానియేలు ప్రేయర్ ఎంత పవర్ఫుల్లో మీకు చెబితే ఆశ్చర్యపోతారు. ఇలా అన్నాను బాధపడద్దు. మనం ఏదైనా ఒక 20 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే చివరి రోజు మనకు ఆన్సర్ వస్తుంది, అవునా? కానీ దానియేలు ప్రార్థన అలాంటిది కాదంట. దూత వచ్చి చెబుతున్నాడు, నిన్ను నీవు తగ్గించుకున్న రోజే నేను పరలోకంలో నీ స్వరమంతా వినబడింది దానియేలు, నేను నీ దగ్గరికి బయలుదేరిపోయాను అన్నాడు. అబ్బా ఏమి ప్రార్థన అండి దానియేలు ప్రార్థన. మోకరించి ఉపవాసం ఉండి దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడంట. మొదలుపెట్టిన రోజే దానియేలు వాయిస్ పరలోకంలో వినబడిపోతుందంటండి. ఆ రోజే దూత బయలుదేరిపోయిందంట వర్తమానం ఇవ్వడానికి దానియేలుకి. ప్రైజ్ ది లార్డ్. నేను సందర్భం చెప్తున్నాను. ఒకసారి 21 days ఇలా రూమ్లో ఉండిపోతానండి, అసలు బయటికి రాకుండా. అప్పుడు ఎప్పుడో 7వ రోజు ఎప్పుడో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి నేను 21 రోజు ఉపవాసం ఉంటే 3 రోజుల వరకు ప్రార్థన చేయలేదండి నేను. మరి ఏం చేశానని అడిగితే ఒప్పుకోలు ప్రార్థన చేశానండి 3 రోజులు. శుద్ధి చేసుకోవడానికి, దేవునికి బాగా కనెక్ట్ అవ్వడానికి 3 రోజులు పట్టింది. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా చూపిస్తున్నాడు దేవుడు నాలో ఉన్న లోపాలు. అసలు ఇంక సెల్ ఫోన్ లేదు, లోకంతో సంబంధం లేదు. ఒక రూమ్లోకి వెళ్ళిపోయింది, తలుపేసుకున్నాను. ఈవినింగ్ ఏదో కొంచెం పెట్టేవారు తినేవాడిని, ఎందుకంటే ఇంకా ఆరోగ్య పరిస్థితి నైట్లు తిరిగి కొంచెం తేడా వచ్చేస్తే ఈవినింగ్ కొంచెం ఏదైనా తీసుకుని ఎక్కువసేపు ప్రేయర్లో గడపాలి. అవర్స్ అండ్ అవర్స్ బైబిల్ స్టడీ ప్రేయర్, బైబిల్ స్టడీ ప్రేయర్, బైబిల్ స్టడీ ప్రేయర్ అంతే. ఇంక రూమ్లోంచి బయటకు వచ్చలేదు. ఈవినింగ్ మరలా స్నానం చేయడం, మరలా ప్రేయర్, మరలా బైబిల్ స్టడీ, మిడ్-నైట్ వరకు ప్రేయర్, మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ ప్రార్థన, బైబిల్ స్టడీ. మీరు తక్కువ అనుకుంటే దేవుని మహాకృపలో దేవుని నామానికి మహిమ ఒక 14-15 గంటలు రోజుకి బైబిల్ స్టడీ కానీ ప్రేయర్ కానీ ఇంకెక్కువే దేవునితో గడపడానికి ఆ రూమ్లో కృపించేవాడండి దేవుడు. కృప ఏంటంటే చక్కని పాస్టమ్ గారు ఉన్నారు నాకు కింద మినిస్ట్రీ అంతా చూసుకోవడానికి. అందుకే పైకి వెళ్ళిపోయి ఒక ఫోన్ కూడా వచ్చేది కదా నాకు, పైకి పట్టుకెళ్ళాను ఫోన్, కానీ పాటలు రికార్డ్ చేసుకోవడానికి పట్టుకెళ్ళాను. కొత్త పాటలు వస్తాం. అప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తుంటే చిన్నతనంలో ఒకసారి నేను సెలవుల్లో మా మామయ్య కూడా ఒక వర్క్కి వెళ్ళాను. వర్క్కి వెళ్తే వర్క్కి వెళ్ళిన దగ్గర అప్పుడు చిన్న దొంగతనం చేసి ఉండండి. అప్పుడు
ఆ వర్క్ వెళ్ళిన దగ్గర కొడవలు తెచ్చేసాను, నేను కత్తి ఉడి తెచ్చేసాను. కత్తి బాగా ప్రార్థన చేస్తాను, కత్తి చూపిస్తున్నాడు దేవుడు. బాబు నేను ఎవడన్నా చంపేశానా ఏంటి దేవుడు ఇది చూపిస్తున్నాడు అనుకున్నాడు. నువ్వు చిన్నతనంలో పనికి వెళ్ళినప్పుడు దొంగిలించా, దానికోసం ఎప్పుడు ఒప్పుకోలేదు అన్నాడు దేవుడు. ఇన్ని మీటింగ్లు తిరిగేస్తున్నాను ఆయన, తెగ చెప్పేస్తున్నాను వాక్యం, నువ్వేం కొడవలు చూపిస్తున్నావు, చాలామందికి బాప్తిసాలు ఇచ్చేసాను అంటే దేవుడు ప్రేమ గలవాడు. దానికోసం పశ్చాత్తాపడ్డాను. ప్రభు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను కత్తి దొంగతనం చేశానని చెప్పను, ఇప్పుడు మామూలుగా ఉండదు గొడవ, నీ దగ్గరికి క్షమాపణ అడుగుతాను ప్రభు అని. క్షమాపణ. మీరు ఒక విషయం చెప్పను ప్రియులారా, 3 రోజులు శుద్ధీకరణ బాగా చేసుకుని ప్రార్థన చేసుకుని ఏడ్చి కన్నీటితో ఇంకా ఏమేమి జ్ఞాపకం చేస్తున్నాడు, కోపం పంతం అవి ఏమున్నాయో ఒప్పుకుంటే 21 రోజులు మీరు నమ్ముతారా 10 నిమిషాలు కూడా నాకు టైం వేస్ట్ అవ్వలేదండి. అంతగా నా రూమ్ అంతా ప్రభావంతో ఆవరించేసి ప్రియులారా అనేకమైన విషయాల్ని దేవుడు చూపించి ఇంకా లోతుగా నేను దేవుని పని చేయడానికి దేవుడు కృపను నా మీద పోసారండి. ఉపవాసం ఉన్నవారే, ప్రార్థన చేస్తున్న వారే, కన్నీరు కారుస్తున్న వారే, రోధిస్తున్న వారే, అంగలారుస్తున్న వారే, దేవుని పాదాల దగ్గర గడుపుతున్న వారే, దేవునికి ప్రియమైన వారు. ఈరోజు విషయం చెప్పనా, దుష్టుడు ప్రతి ఒక్కరిని వాడుకుని చేస్తున్న పని ఏంటో తెలుసా? కూర్చుని కాసేపు మాట్లాడుకుందామంటే రాత్రి 10 గంటలకు కూర్చుని తెల్లవారుజాము 3 గంటల వరకు మాట్లాడుకుంటారు. 3 గంటలు ప్రార్థన చేద్దామంటే 33 కునుకులు వేస్తారు అందులో. విషయం చెప్పనా ప్రియులారా, దేవునితో ఉన్న సంబంధాన్ని అపవాది తెగ్గొడుతుంది, తెంపేస్తుంది. ముఖ్యంగా వాడుతున్న ఆయుధం ఏంటంటే పిల్ల దెయ్యం. ఇదే దేవునితో సంబంధాన్ని ఉండనివ్వట్లేదు, బైబిల్ చదవనివ్వట్లేదు, ప్రార్థన చేయనివ్వట్లేదు. ఏ భక్తుడు సేవ చేసినా మీరు జీసస్ దినకరణ గారిని అడగండి, ఏసన్న గారిని అడగండి, ఇంకా గొప్ప గొప్ప దైవజనులను అడగండి, రైనాడ్ బోంకి గారిని, మోరీ సిరిల గారిని అడగండి, గొప్ప గొప్ప దైవజనులను అడగండి, ఎవరిని అడిగినా ప్రియులారా వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రజలతో తక్కువ, దేవునితో ఎక్కువ. ఇప్పుడు బాధపడినంటే ఒక మాట చెప్పనా, దైవజనులకు కూడా చాలామందికి ప్రజలతో ఎక్కువ, దేవునితో తక్కువ అయిపోయింది, సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ అహరోను కూడా మోషే కూడా పైకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. ఈయన ప్రజలతో ఉండి ప్రజలు చెప్పింది చేస్తే విగ్రహం వచ్చింది, దేవుడు చెప్పింది చేస్తే ఆజ్ఞలు వచ్చినాయి. చూసారా, ప్రజలు చెప్పింది చేస్తే ఏమొస్తుంది? విగ్రహం. ఏంటి ఇలా వచ్చింది ఏంటని అడిగితే అంటున్నాడు, ఏమో నాకేం తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్నాయని తెచ్చిచ్చారు, ఇలా పోస్తే అయిపోయింది. మీరు దేవునికి ప్రియమైన వారిగా మారాలంటే ప్రార్థనలో గడపాలండి. ఎక్కడ గడపాలండి? భక్త సింగయ్య గారు తక్కువ అనుకుంటే రోజుకి దైవజనుడు అయినా పెద్ద మినిస్ట్రీ 18 గంటల ప్రార్థనలో గడిపోయాడు అంటాడు ఫర్ డే. ఎన్ని గంటలండి? 11,000 సంఘాలు కట్టాడండి ఆ దైవజనుడు. 18 గంటలు. పనికెళ్ళి వాళ్ళకి నేను చెప్పట్లేదు, పనికెళ్ళిన వాళ్ళు అట్లీస్ట్ ప్రియులారా విశ్వాసులు తక్కువ అనుకుంటే ఒక 3 గంటలు బైబిల్ స్టడీ ప్రార్థన కలిపి 3 గంటలు, ఒక్క 5 అధ్యాయాలు చదవలేరు రోజుకి, ఒక్క 2.5 గంటలు బైబిల్ ప్రార్థన చేయలేరా? అసలు 10 నిమిషాల ప్రార్థనలు, పావు గంటల ప్రార్థనలు, 20 నిమిషాల ప్రార్థనలు దేవుడు దొరకడండి మనకి. లైన్ క్లియర్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. మాయలోకం, రంగుల ప్రపంచం, కళ్ళు పాపంతో నిండిపోతున్నాయి, చెవులు పాపంతో నిండిపోతున్నాయి, నోరు పాపంతో నిండిపోతుంది. శుద్ధీకరణ కావాలా వద్దా? 6 అధ్యాయాలు వేరుగా ఉంటాయి, అక్కడి నుంచి ఉన్న అధ్యాయాలు వేరుగా ఉంటాయి, 60 అధ్యాయాలు వేరుగా ఉంటాయి. ఎస్ఐ ఎందుకంటే 6వ అధ్యాయంలోనే శుద్ధీకరణ జరిగింది, దేవునితో ఎన్కౌంటర్ జరిగింది ఆయనకి. హల్లెలూయా. మీరు ఎంతమంది దేవునికి ప్రియమైన వారుగా మారిపోవాలనుకుంటున్నారు, దేవునికి ఇష్టలుగా మారిపోవాలనుకుంటున్నారు, దేవుడు కోరుకున్నట్టుగా మారిపోవాలనుకుంటున్నారు, దేవుడు మురిసిపోయేటట్టుగా మారిపోవాలనుకుంటున్నారో ఉపవాస ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. బెన్యామీను గురించి ఇట్లా నేను చదవండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, సురక్షితముగా నివసించెను. చాలండి. హల్లెలూయా. సింపుల్గా మీకు అర్థమయ్యే 2 మాటల్లో చెప్పేస్తాను. మోషే మరణకాలంలో ఇజ్రాయేలు జాతులను దీవిస్తున్నాడు, యాకోబు కూడా దీవించాడు. దీవిస్తూ బెన్యామీను కోసం అన్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు అనండి. ఎవరో పేరు తీసేసి యెహోవాకు ప్రియుడు అంటున్నారు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు.
పిల్లరా, రాహేలు మరణకాలంలో ప్రసవ దినాలు నిండిపోతే పిల్లోనికి అనేసి అతనికి ఒక పేరు పెట్టింది. అతని పేరు బెనోని అంది. యాకోబు ఆ మాటను అంగీకరించకుండా భార్య చనిపోయి అక్కడ ఉంటే, పిల్లోడు ఇక్కడ ఉంటే ప్రియులరా ఏం చేయాలో అర్థం కాని, పిల్లోడు పుట్టాడని సంతోషమా, భార్య చనిపోయిందనే వేదన, ఏం చేయాలి? ఆ పరిస్థితులు ఏదో ఒక పేరు పెట్టిందిలే, చనిపోతూ ఏదో ఒక పేరు పెట్టిందిలే, సరే జ్ఞాపకార్థంగా ఉంటుందిలే, సరేలే అని అనుకోలేదు. అనుకోకుండా ప్రియులరా ఇతడి పేరు బెనోని కాదో బెన్యామే. అంటే పలకడమే, ఒక్కసారి కూడా బెనోని అనలేదండి. బెన్యామే అంటే నా కుమారుడు దుఃఖపుత్రుడిగా, వేదన పుత్రుడిగా, దుఃఖం పొందినవాడిగా, నిరాశ వలయంలో ఆ శాపానికి గురైపోయేవాడిగా ఉండకూడదు. కుడి చేతి పుత్రుడిగా ఉండాలి. విన్నారా? కుడి చేతిలో రాజదండం ఉంటుందంట. అర్థమవుతుందా? అంటే కుడి చేతిలో రాజదండం ఉంటుంది, ఏలేవారిగా ఉంటారంట. అంటే యాకోబు చేసిన మర్మయుక్తమైన ప్రార్థన ఏంటంటే ఆ రోజుల్లో ప్రియులారా, యాకోబు చేసిన మర్మయుక్తమైన ప్రార్థన ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు ఇజ్రాయేలుకి ఎవరైనా రాజును చేయాలంటే బెన్యామీను గోత్రంలోంచి రాజును చేయాలి. కీషు కుమారుడైన సౌలు ఏ గోత్రికుడండి? మొట్టమొదటి ఇజ్రాయేలుకి రాజు ఎవరండి? సౌలు. బెన్యామీను గోత్రం. సామ్యుయేలు కూడా అర్థమై ఉండదు, ఏంటయ్యా దాను గోత్రం ఉంది, నఫ్తాలి ఉంది, యోధా ఉంది, ఇంకా అనేకమైన గోత్రాలు ఉండగా ఈ కడగా ఉన్న గోత్రం బెన్యామీను గోత్రాన్ని ఎందుకున్నావేంటని దేవుడిని అడుగుంటే సమూయేలు, దేవుడు అని ఉంటాడు, నేను వాళ్ళ తాతకు మాటిచ్చాను. ఆమేన్ చెప్పండి. విషయం చెప్పమంటారా? మనము దేవునికి ప్రియమైన వారుగా మార్చబడాలంటే పితరుల ప్రార్థనలు ఉండాలి. మన మీద పితరుల ప్రార్థనలు ఉండాలి. ఒకసారి మొర్దుకై ఇంటికి వచ్చి, ఇదిగో ఆ యోధా వంశస్థులైన మొర్దుకై ఆ రాజగుమ్మం దగ్గర ఉన్నంత కాలం నా పదవి వల్ల నాకు ఉపయోగం లేదంటున్నాడు. వాళ్ళ భార్య అంటది, నువ్వు ఎవరి మీద విజయం పొందాలనుకున్నావు, అతను యూదుల వంశం వాడైతే నీకు విజయం రాదు, అవశ్యముగా నాశనం అయిపోతావు. రెండు మాటలకి చిన్న వివరణ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు హామాను ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు చెప్పాలంటే, ఎందుకంటే అతను ఇస్తున్న సలహాలని కూడా రాజుగారు తీసుకుంటున్నారు. పోనీ మంత్రి స్థానంలో ఉన్నాడు కదా, మరి అలాంటి వాడు గేటు దగ్గర ఉన్నోడికి భయపడుతున్నట్టండి. అతడు అక్కడ ఉన్నంత కాలం నాకు ఈ పదవి వల్ల, అంటే ఒక రకంగా ఈ పదవి ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే, బోడి పదవి అన్నట్టుగా అంటున్నాడు. చిన్న మాట చెప్పనా మీకు, షూషాను కోట అంటే సంఘం, గేట్ అంటే ప్రియులారా పరలోకపు గవిని. అంటే అక్కడ నువ్వు ప్రార్థన చేసినంత కాలం, నువ్వు దేవుని గవినైన సంఘములో ప్రార్థన చేసినంత కాలం, మొరపెట్టినంత కాలం, ఉపవాసం ఉన్నంత కాలం, కన్నీరు కార్చినంత కాలం, దేవుని పాదాలతో నీకు సంబంధం ఉన్నంత కాలం, హామానుగాడైన సాతానుగాడు తంత్రాలు ఆటలు చల్లవ ఆడినోడితోటాడు ఒప్పుకుంటాడు, నేను టచ్ చేయలేను అన్నాడా? ఎవరి కోసమన్నా? నువ్వు యోబు చుట్టూ కంచేసావయ్యా, నేను అలా పట్టుకోగలను మనోడిని, కంచి తీసే చూద్దాం. కంచి ఎక్కడి నుంచి వచ్చింది? యోబు ప్రతి తెల్లవారుజామును లేచి అర్పణలు అర్పించి ధూపం వేస్తే చుట్టూ ప్రాకారం వచ్చేసింది. మీ ప్రార్థనకి ఎంత పవర్ ఉందో తెలుసండి. కుక్క వచ్చింది అనుకోండి, కర్రేది అని లోపు కుక్క ఏమవుద్ది? అంతేనా? మీ ఊరిలో కుక్కలో పట్టుకురా చూద్దాం అంటున్నాయా అను, వెళ్ళిపోతాయి కదా. కర్రేదని లోపు కుక్క వెళ్ళిపోద్ది. అలాగే చాపేది అని మనం వెతుక్కునే లోపు సాతానుగాడు ఏం చేస్తాడో పోకముడి చేత. మనమేమో సెల్ ఏది, రిమోట్ ఏది, రేకులు వస్తుందా? హల్లెలూయా. మొన్న ఒక అన్న చెప్తున్నాడండి, ఒక ఆవిడ తెగ ఏడిసేస్తుందంటండి. మాకు తెలియదు, రాత్రి చెప్తే తెలిసింది ఆ పేరు. మొన్న తెగ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే కూటంలో ప్రార్థన చేశాడంటే ఈయన ఓదాడుస్తుంటే ఆవిడ అంటుందంట, చచ్చిపోయాడండి కుర్రోడు చచ్చిపోయాడు అందంట. ఎవడ చచ్చిపోయాడు అని అడిగితే, ప్రార్థన చేయండి కుర్రోడు చచ్చిపోయాడంటే అతను వెళ్ళి, ప్రభువా సహోదరు చాలా దుఃఖంలో ఉంది, సహోదరుని కోల్పోయింది నాయన, ఎంతో వేదనలో ఉంది, ఓదార్చిన ఆయన, ఆ బిడ్డను మేము పరలోకంలో కలుసుకుంటామని తెలియచేయను ఆయన అంటే. క్రిస్టియన్ ఏవిడి ఆవిడ అంటుందంట, ఎగ్బాల్ గడు చచ్చిపోయాడు అంటుందంట. ఆవిడ ఎగ్బాల్ గడు అంటున్నాడు, ఏ బాలో మనకు తెలియదు కానీ ఏదో సీరియల్లో ఉంటాడు అంటున్నాడు. సాతాను గడు నేను టెన్నిస్ బాల్ లాగా ఆడతాడు అప్పుడు. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా? పిచ్చి పిచ్చి వదిలేండి. చివరి దినాల్లో ఉన్నాం మనం. సీరియళ్ళు, సినిమాలు, సెల్ ఫోన్ కాదు. విషయం చెప్పన ప్రియులారా, ఈ మొర్దుకైకి ఎందుకెంత విజయం?
ఈ మొర్దెకై ఎందుకింత పైకున్నాడు? ఈ మొర్దెకై అసలు ఆ బెన్యామీనుల ఎదుట ఎవడో నిలబడలేకపోతున్నాడు. నాట నుండి నేటి వరకు బెన్యామీనుల ఎదుట ఎవడో నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా ప్రియులారా? ఈ మొర్దెకై బెన్యామీను గోత్రానికి సంబంధించినోడు అంటండి. ఎస్తేరు గ్రంథం తెస్తారు ఒకసారి, 2వ అధ్యాయం. చూడండి ప్రియులారా, 5వ వాక్యం చదవండి. షూషాను కోటలో చదవండి అమ్మా. కీషునకు పుట్టిన ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మొర్దెకై ఎదుట ఎవడన్నా నిలబడగలుగుతున్నాడా? ఎవడన్నా ఆగగలుగుతున్నాడా? ఎందుకండి ప్రియులారా బెన్యామీను యెహోవాకు ప్రియుడిగా మార్చబడ్డాడో తెలుసా? బెన్యామీను ఎదుట ఎవడు నిలబట్టలేదు తెలుసా? బెన్యామీను పేరు చెప్తే ఎవరు ఆగట్లేదు తెలుసా? కారణం ఏంటో తెలుసా? వినండి, పితరుల ప్రార్థన. పితరుల ప్రార్థన అంటే నీ కొరకు చేతులు ఎత్తగలిగిన దైవజనుడు ఉంటాయి. ఒక మాట చెప్పమంటారా? బాగా వాక్యము చెప్పగలిగిన దైవజనుడు సంఘంలోంచి కూడా పరలోకం వెళ్ళరు చాలామంది. తెలుసా మీకు? ఆయన అద్భుతంగా చెప్పేయగలిగిన సంఘంలోంచి కూడా బైబిల్ నిఘంటువులో ఒక బాగా వాక్యం తెలిసి లోతైన విషయాలు తెలిసిన సంఘంలోంచి కూడా పరలోకం వెళ్ళరు. కానీ ప్రార్థనాపరుడైన దైవజనుడు ఉంటే ఆ సంఘంలోంచి అందరూ పరలోకం వెళ్తారు. మీరు ప్రార్థనాపరుడైన దైవజనుడు మీరు కలిగి ఉన్నారు. హల్లెలూయా. అసలు ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసండి? చివరికి ఈ బెన్యామీను కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? కొత్త నిబంధనలో సౌలు కూడా బెన్యామీను గోత్రికుడు అంటే. ఆయన ఎదుట ఎవరైనా నిలబడగలగారా? రాజులు ఎవరైనా నిలబడి తీర్పు తీరుస్తుంటే వాళ్ళకి టెండర్ పెట్టేసాడు. అగ్రిప్పరాజు దగ్గర నిలబడ్డాడు ఒకసారి. ఇదంతా చెప్పుకుంటా, అగ్రిప్పరాజా మీరు ప్రవక్తలు నమ్ముతున్నారని నాకు తెలుసు అన్నాడు. నమ్ముతున్నామంటే రోమీలు చంపేస్తారు, నమ్మట్లేదంటే యూదులు చంపేస్తారు. చిక్కులో పెట్టాడండి మనోడిని. పెట్టేస్తే ప్రియులారా నన్ను ఇంత సులువుగా క్రైస్తవుడిగా మార్చేయాలనుకుంటున్నావా అన్నాడు. సులువుగానో దుర్లాభంగా నిన్నే కాదు మొత్తం అందరిని క్రైస్తవులుగా మార్చేయాలనుకుంటున్నాను. పౌలు గారిని జైల్లో పెట్టిన తెప్పలే. ఒకసారి జైలు పెడితే జైలు లేకుండా చేసాడు, బద్దలైపోయింది మొత్తం స్తుతి ఆరాధనకి. ఆమెనంటలేదు మీరు ఎవరో. నేను వెళ్ళిపోయిగా మూలకి వెళ్ళమ్మా, ఏసైన్య మూల అనుకోండి, చూసుకుని ఆ మూలను పోను ఆమెను అనండి పోనీ. హల్లెలూయా. అలాంటివి ఏమైనా ఉన్నాయా? మరి అది హల్లెలూయా. ఓ చర్చిలోకి వెళ్ళానండి, ఏ ఊరు ఏంటో చెప్పనులే. ఆరాధన చేస్తూ పోవడం ఇలా జరిపానండి. కొంచెం ప్రజలు ముందుకు పిలిచి 2 పెద్దలు వచ్చేసారండి. వచ్చి అయ్యి బాబోయ్ అని అరిచేస్తున్నారు. వాక్యం బాగా పనిచేసిందేమో, ఆత్మ పనిచేసిందేమో నేను అనుకుంటున్నాను. అడిగితే ఈ మూలను పెట్టకూడదండి, మొన్నే సిద్ధాంత్ గారు వచ్చి చెప్పారు. ఈ మూలను పెడితే అరిష్టం అంట చర్చికి అంటాడు. ఏంటండి పోడియం అంటాడు. వాడు అర్ధాంతంగా వచ్చేవాడు అంటాడు సిద్ధాంత్. అసలే మామూలుగా ఉందండి గొడవ. అలా ఉన్నాయండి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. చూడండి రోమాపత్రిక 12-11 అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. అమ్మ 11 మొదటి నుంచి. అడుగునదేమనగా చదవండి అమ్మా. చాలండి. హల్లెలూయా. అక్కడ నుండి ఇక్కడ వరకు ప్రియులారా బెన్యామీను ఎదుట ఎవరో నిలబట్టలేదు. దీనికి కారణం ఏంటంటే, ఒకటి దేవునికి ప్రియమైన వారిగా మారాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. రెండోది మనం ప్రియమైన వారిగా మారాలంటే మన కోసం చేతులెత్తే ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలండి. ఆమెను అంటలేదు. మన కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవారు, కన్నీరు కార్చేవారు ఉన్నప్పుడు మనం దేవుని కొరకు ఏం మార్చబడతాం? యాకోబు కొరకు ఆ రోజు బెన్యామీను కొరకు యాకోబు చేసిన ప్రార్థన ప్రియులారా బెనోనిని ఎలా మార్చిందంటే బెన్యామీనుగా మార్చిందంటే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరమగీతాల పుస్తకం 2:22 చదవండి. తర్వాత 2:16 కూడా చదవండి. చదవండి 2:22 చదవండి. 2:2 అమ్మా, 2:16. సారీ. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా,
నా ప్రియుడు నావాడు, నేను అతనిది. బలురెక్కసి చెట్లలో వల్లి పద్మం వలె నా ప్రియురాలు కనబడుచుంది అంటాడంట. ఒక మాట చెప్పన, బలురెక్కసి చెట్లు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే బ్రహ్మజముడి చెట్లు ఉంటాయి చూసారా, ముళ్ళు గుచ్చుతాయి. అలాంటి చెట్లు ప్రియులరా ఒక పద్మాన్ని, ఒక పుష్పాన్ని ఆ చెట్టుని గుచ్చేస్తూ ఉంటుంటే దాని ఫ్లేవర్ పోవట్లేదంటండి, ఆ మాధుర్యం పోవట్లేదంట. ఇంక ఏరియాలో మొక్కల కొరకు ప్లాంట్ల కోసం చెప్పాలంటే మీకు మించిన వాళ్ళు ఉంటారు, అంత జ్ఞానం ఉంది మీకు కదా. అంటే ఈ విషయం ఏంటి, క్రైస్తవ జీవితం అంటే ఎన్ని ముళ్ళులు గుచ్చుతున్నా, ఎన్ని గాయాలు వస్తున్నా, ఎన్ని నిందలు వస్తున్నా, ఎన్ని అవమానాలు వస్తున్నా మన మాధుర్యతను ఇతరులకు ఏం చేయకూడదు, ఎక్కడ తగ్గకూడదు, ఫ్లేవర్ తగ్గకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, గాయాలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానం వస్తూ ఉంటాయి. నీ కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు, రాత్రులు పడుతున్న వేదన తెలుసు, నీ నిరాశ తెలుసు, నిస్పృహ తెలుసు, నీ మీదకు వస్తున్న నిందలు తెలుసు. పరిచర్య కొరకు నిలబడితే నిన్ను హేళన చేసిన పరిస్థితులు కూడా దేవునికి సహకరిస్తున్న వారిని కూడా తిడతారని కొంతమంది, సహకరిస్తున్న వారిని పేర్లు పెడతారు. లోకం ఎలాంటిదంటే ప్రియులారా, ఒక తండ్రి గాడిద కొనుక్కొని తండ్రి కొడుకు వెళ్తున్నారంట. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఒకటి ఎదురై, బుద్ధుందా, గాడిద కొనుక్కొని ఎవరో ఒక లెక్కొచ్చిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటంటే ఇద్దరు ఎక్కేశారంట. ఎదరు ఇంకొకటి ఎదురై, బుద్ధుందా, నోరులేని జీవం, మోగ జీవది, ఇద్దరు ఎక్కేస్తారు తప్పు కదా అంటే సరే అని చెప్పి కొడుకుని ఎక్కించాడంట. తండ్రి నడుస్తున్నాడు, ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎదురై, బుద్ధుందా, పెద్ద ఆయన నడిపించి నువ్వు ఎక్కుతావా అన్నాడంట. సరే అని చెప్పి అతను దిగేసి అతను ఎక్కితే, బుద్ధుందా, ఇంకొకటి ఎదురై, బుద్ధుందా, కొడుకుని నడిపించి నువ్వు ఎక్కుతావా అన్నాడట. వీళ్ళిద్దరికి మెంటలు వచ్చేసి గాడిదని వదిలేసి ఒకడు చుట్టూ ఒకడు పీకేసుకుంటున్నారు. ఏం చేయాలి అర్థం, మనుషుల మాటలు మనల్ని ఏం చేయాలి అర్థం అవుదండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా వాక్యం చెప్తే గట్టిగా చెప్పేశారంటారు, స్లోగా చెప్తే ఈ మధ్య స్లోగా చెప్తున్నారు పాస్టర్ గారు అంటారు, ఎక్కువసేపు ఆరాధన చేస్తే ఎక్కువసేపు చేశారంటారు, తక్కువసేపు చేస్తే ఈ మధ్య ఏంటో తక్కువ చేస్తున్నారు అంటారు, డల్లగా ఉంటే డల్లగా ఉన్నాడు అంటారు, పాస్టర్ గారు సంతోషంగా ఉంటే సంతోషంగా ఉన్నాడు అంటారు, నవ్వితే నవ్వాడు అంటారు, తెల్లబట్టలు వేసుకో బ్లాక్ షర్ట్ వేసుకో, అది అసలు ఇంక ఎలాగా, కూర్చుంటే లేస్తే కెమెరాలు పెడతారు. మీరు కాదులేండి, మా సైడ్ వాళ్ళు, మీరు అందరూ మంచివాళ్ళు. హల్లెలూయా, మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాంటి వాళ్ళందరూ యేసు నామములో మారుదురు గాక. తగ్గిపోయింది ఎందాకడ మీద ఆమేన్. ఎప్పుడు హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, ఈ బెన్యామీనుల ఎదుట నాటి నుండి నేటి వరకు కూడా ఎవరు నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే పితరుల ప్రార్థన. చేతులెత్తి చూడండి, అరణ్యములో, ఆ దుఃఖములో, వేదనలో, భార్య చచ్చిపోయిన వేదనలో ఒక్కడు కన్నీరు కార్చి, అయ్యా ఇతను దుఃఖపుత్రుడిగా ఉండకూడదయ్యా, వేదన పుత్రుడిగా ఉండకూడదయ్యా, నిరాశ కలిగిన వ్యక్తిగా ఉండకూడదయ్యా, కుడి చేతు పుత్రుడిగా ఉండాలయ్యని ఆక్రందనలో, బాధలో చేసిన ప్రార్థన కూడా యాకోబు ప్రార్థన అంగీకరించి నేటికి బెన్యామీనుల ఎదుట ఎవరు నిలబడకుండా చేస్తుండీ దేవుడు. ఆమేన్ చెప్పండి. 2:16 కూడా చదవండి, పరమగీతాలు 2:16. నా ప్రియుడు నావాడు, ఈ మాట చెప్పండి ఇలా పైకి చూస్తూ, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. అసలు చెయ్యి ఇలా అనడానికి ప్రాణమే ఒప్పట్లేదు భక్తులకి, యేసయ్య కోసం ఎత్తరు చెయ్యి. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. నా ప్రియుడు నావాడు, నేను ఆయన వాడను. ప్రతిరోజు ఒక 500 సార్లు చెప్పుకోవచ్చు ఈ మాట మనం. హల్లెలూయా. ఒక చెల్లి ఇలాగే ఒక మీటింగ్లో చెప్పమంటే చెప్తుంది, నా ప్రియుడు నావాడు, నేను ఆయన వాడినని పక్కన ఉన్న కుర్రోడిని చూపించి చెప్తుంది. ఇలా బాబు ఇదేంట్రా బాబు, వాక్యం చెప్తుంటే మనం అటు చూపిస్తుందని చేయనుకున్నాను నేను. వీళ్ళిద్దరు మెసేజ్లు పెట్టుకుంటుంటే మనకు తెలియదు, అమ్మ వాక్యం నీకు ఇలా పనిచేస్తుందా అనుకున్నాను. నా ప్రియుడు నావాడు అనండి, నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. ఇక్కడే ఉందండి మొత్తం సీక్రెట్ అంతా. దేవునితో మనకి, మనతో దేవునికి ఆ బంధం వీక్ అవ్వకుండా ఉంటే, ఆ సత్సంబంధం పోకుండా ఉంటే, ఆ బాంధవ్యం కోల్పోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం బ్రతకొచ్చు. ప్రతిరోజు హనోకుతో దేవుడు నడిచేవాడంట. నేను ఒక మాట చెప్పనా ప్రియులారా, హనోకు, ఇది మోదుకూర, ఎవరండి ఇది, మోదుకూరు. ఈ మోదుకూరు సెంటర్లో హనోకు 4:30కి అక్కడ ఉంటాడండి. 4:30-5 టైంకి ఉంటుంటే ఒక ఇద్దరు కుర్రోళ్ళు అటు వెళ్తూ అన్నారు, అరే హనోకు ఏంటి ఇక్కడ ఉన్నావేంటి, స్నాక్స్ టైంలో ఎక్కడ ఉన్నావేంటి, సెంటర్కి వస్తావా అని అడిగారు. పక్కనోడు అంటున్నాడు, అరే ఈ టైంలో హనోకు రాడరా,
ఎందుకు రాడరా, యేసుప్రభు వచ్చేస్తాడు పావు గంటలో, వీళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ అలాగా జొన్నాడ సెంటర్కి అలాగే రావులపాలెం బ్రిడ్జి మీదకి అలా వెళ్ళి మళ్ళీ కలుసుకుని నడిచి వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు సహవాసం మామూలు సహవాసం కాదు, మామూలు బంధం కాదు. మరుసటి రోజు హనోకు ఇంట్లో లేచాడు. లేస్తే తన భార్య బిడ్డలు అలా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు అన్నారు, నాన్నగారు మాకు అవి కావాలి, ఇవి కావాలి, కొంచెం అది కావాలి, ఇది కావాలంటారు. రేయ్, వాళ్ళ మమ్మీ అంటాం తప్పు. నాన్నగారు ఇప్పుడు యేసయ్యతో నడవడానికి వెళ్తారు, ఈ టైంలో మనం ఏం అడగకూడదు, మనం కాముగా ఉందాం, కావాలితే రేపు మార్నింగ్ తీసుకొస్తారు, ఇది యేసయ్య వచ్చే టైం, నడుచుకుంటూ వెళ్ళిపోతారు యేసయ్య. ఒక మాట చెప్పండి, మీరు ప్రతిరోజు హనోకు పరలోకం వెళ్ళాడంటారా, దేవుడే భూమి మీదకి వచ్చాడంటారా? దేవుడు భూమి మీదకి వచ్చాడా? హనోకు కోసం రోజు భూమి మీదకి వచ్చాడు దేవుడు. హనోకు పరలోకం వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడా? ప్రతిరోజు పరలోకం వెళ్ళిపోయాడా? భూమి మీదకి వచ్చాడా? దేవుడు భూమి మీదకి వచ్చాడా? హల్లెలూయా, ఖచ్చితంగా వచ్చాడు. హల్లెలూయా. ఈయన పరలోకం వెళ్ళడానికి లేదు, ఆయనే దిగి వచ్చేసాడంటే. ఒక మనిషితో బాంధవ్యం కోసం, ఒక మనిషితో స్నేహం కోసం పరలోకాన్ని, దూతల ఆరాధనని, ఔన్నత్యాన్ని, 24 పెద్దలు అన్నిటిని కూడా విడిచిపెట్టి సాధారణమైన ఒక వ్యక్తి కోసం ప్రియులారా మహిమను విడిచిపెట్టు చెత్తంతో కలిసి స్నేహం చేసి నడుచుకుంటూ వెళ్తున్నాడట. వాకింగ్కి వెళ్తా నడుస్తున్నాడు. ఒక భక్తుడు చెప్పాడండి, నా మాట కాదు కానీ కేరళ సురేష్ గారు ఉంటారు, ఆయన చెప్పారు ఏమనంటే, హనోకంట ప్రతిరోజు అలా దేవునితో నడుస్తుంటే ప్రకటన గ్రంథంలో యోహాను గారికి చెప్పిన విషయాలు కూడా ముందే హనోకు కొన్ని విషయాలు చెప్పేశాడంటే దేవుడు. ఆ విషయాలు కూడా బయలుపరిచాడంట. బయలుపరుస్తాడు, అలాగా చెబుతాడా? అబ్రహాం భోజనం పెట్టాడు ఎవరికి? దేవునికి. భోజనం చేసి కుదురుకుండా వెళ్ళిపోకుండా సొదొమ గుమర కూర్చున్న మరణ దగ్గరికి చేరి ఉంది, అలా ఉందో లేదో చూస్తాను అన్నాడు. నీకు ఎందుకైనా చెప్పడం? వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళకుండా ప్రియులారా సొదొమ గుమర కూర్చున్న మరణ దగ్గరికి చేరి ఉంది, అలా ఉందో లేదో నేను చూసి వస్తానంటే ఈయనంటాడో అబ్రహాముకి దేవుడు మనసు ముందే తెలుసు, అందుకే కాశాడు సింధూరు వనం దగ్గర, వస్తాడని కాసు కూర్చున్నాడు, వచ్చాడు ఆయన. దేవుడు మనసు తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. ముసలమామ వచ్చింది ఒక మీటింగ్లో, ముసలమామ వచ్చి పాస్ గారిని ప్రార్థన చేయమని అడుగుతుందంట. మామకేమో 50-60 ఉన్నాయి, తాతకి 70-80 ఉన్నాయి. ఏమని చేయమంటాం మామ అంటే, పెళ్ళి మాకు 40 సంవత్సరాలు అయింది బాబు, ఈయన ఏంటో నాకు అర్థమవుతలే, చిన్న ప్రార్థన చేయంటుంది. తాత ఏమవట్లేదంట, నేను చేయనమ్మా, ఇంతకాలం నీకు అర్థమైపోతే ఇంక అర్థం అవడం చేసిన వేస్ట్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కదండి. దేవుని మనసు మనకి తెలియాలి. ఒక ముసలమామకి తాతకేనంట, మామకేమో 60, తాతకేమో 70. చిన్న గొడవ వచ్చిందంట. ఎలా ఉన్నాయి పరిస్థితులు చూడండి. మామందంట, వాళ్ళిద్దరు గొడవ ఆడుకుంటున్నారు. ఏమనంటే, మంచి మంచి సంబంధాలు వచ్చినాయి నాకు యవ్వన కాలంలో, ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో ఏకలేని సంబంధాలు వచ్చినాయి, మంచి కుర్రోడని తెత్తుకున్న కుర్రోడు వచ్చి, నేను వద్దనుకు నేను చేసుకున్నాను, ఇలాంటి వాడు అని తెలిస్తే చేసుకోపోదు. ఎప్పుడు 60 సంవత్సరాల వయసులో మామంట. తాత అన్నాడంటే, నాకు ఏకలేసిన సంబంధాలు వచ్చినాయి, నేను చేసుకున్నాను నిన్ను. ఏదో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళగా సంబంధాలు చూసుకుందాం అన్నట్టుగా చెబుతున్నారు వాళ్ళు. మామందంటే ఇంకెంతకాలం ఏదో గడిచింది కానీ నేను కాపురం చేయలేను నీతో. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతానని చెప్పి ఒక బుట్ట తెచ్చుకుని, పెద్ద బుట్ట, అప్పుడు బ్యాగులు లేవు కదండి, బుట్టలో సామాన్లన్నీ సర్దేసుకుని నెత్తి మీద పెట్టమని ఒక కుర్రోని పిలిచి, కొంచెం ఎత్తరా బాబు అంటే ఎత్తితే నెత్తి మీద పట్టుకుని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతుంటే బుట్ట బరువు ఎక్కుతుందంట, కొంచెం కదులుతుందంటండి. ఏంటబ్బా అని చెప్పి దించి, పిల్లరా ఒక కుర్రోని పిలిచి దించి మోత్తేస్తే బుట్టలో తాత ఉన్నాడంట. అసలు ఇంకా రగిలిపోతుందంట. మామ, నిన్ను వదిలించుకొని వెళ్దాం అనుకుంటు, నువ్వు బుట్టలో ఎప్పుడు ఎక్కావు అసలే అంటే, నువ్వు వంటగదిలో ఇంకా సామాన్లు తెచ్చుకుంటూ వెళ్తున్నావు కదా, అప్పుడు కూర్చుండిపోయినా అన్నాడు. అప్పుడు తాత అంటున్నాడంట, నువ్వు ప్రమాణాలు తప్పుతావేమో, నువ్వు నియమాలు తప్పుతావేమో, నిబంధనలు తప్పుతావు, నేను తప్పను. పెళ్లి రోజున ఏం ప్రమాణాలు చేసుకున్నాం మనం? కలిమైన లేవైన సుఖమైన కష్టమైన దుఃఖమైన కలిసి ఉందాము ప్రమాణం చేసుకున్నాం. నువ్వు తప్పుతావు కానీ నేను వాక్యాన్ని తప్పను అంటే, మామ హృదయం కూడా కరిగి ఆ కాపురం కట్టబడింది అంటే. ఏ క్లాస్గా ఉందంటండి ఇప్పుడు కాపురం. మామ తాత ఎవరైనా ఇడిపోదాం అనుకుంటే ఎడకండి, కలిసి ఉండండి, బుట్టలో గట్టి ఎక్కకండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. బుట్టలో కూర్చోటి పెట్టండి గొడవ వస్తే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? దేవునికి మనం ప్రియమైన వారిగా మారిపోవాలంటే మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి ప్రియమైన వారిగా మారిపోవాలంటే మన కొరకు ఏడ్చే వాళ్ళు ఉండాలి.
దేవునికి ప్రియమైన వారిగా మారిపోవాలంటే ఒక ఆత్మ సంబంధమైన మంచి బంధము దేవునితో మనకి ప్రతిరోజు తెల్లవారుజామైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. పాట పాడకుండా ఉండలేకపోవాలి. వాక్యము చదవకుండా ఉండలేకుండా ఉండిపోవాలి. అంతగా దేవుడు ఎప్పుడు దొరుకుతాడని మనం అన్వేషణ చేయాలి. ఒక ఆకలితో మనం ఎదురు చూడాలి ఆయన కోసం. ఎప్పుడు ఉదయం అవుద్దా, ఎప్పుడు నా ప్రాణప్రియుడి దగ్గరికి వెళ్తానా, ఎప్పుడు రాత్రి అవుతుందా, రాత్రి నేను ఆయన పాదాలు పట్టుకుంటాను అనే ఆశ మనకు ఉండాలి. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, ప్రతి ఉదయం నీ కృపను, ప్రతి రాత్రిని విశ్వాస్యతను 10 తంతుల గంభీర ధ్వనిగల సితారాతో ప్రచురించుట మంచిది. ప్రతి ఉదయమున కృపను పొందుకోవాలంట. ప్రతి రాత్రి విశ్వాస్యత. 92వ కీర్తన ఉంటుంది, చదవవలసి కానీ. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, ఒకటి దేవునికి ప్రియమైన వారిగా మారాలంటే ఉపవాసాలు మానేశారు. ఎవరైనా ఉపవాసాలు చేయట్లేదా? ఉపవాస ప్రార్థనలు పక్కకు పెట్టేశారా? ఉపవాసాలు మొదలు పెట్టండి. 2, మన కొరకు ఏడ్చి చేతులెత్తే తండ్రులు మనం సంపాదించుకోవాలి. 3, ఒక మంచి సంబంధం దేవునితో మనకి ఉండాలి. తర్వాత ఏముందండి, ఏమనుకున్నా 3 విషయాలు చెప్పుకున్నాం. 1 దేవప్రియుడు, 2 ఒకవేళ 3 అవ్వకపోతే 2 అయినా చెబుతాను సమయాన్ని బట్టి. హల్లెలూయా. ఏంటంటండి దయోఫీల్ అంటే రెండో మాట ఏంటండి, అతి శ్రేష్ఠుడు. అంటే దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి, త్వరితంగా చదవండి. 6వ అధ్యాయం 3వ వాక్యం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతుల్లోను. చాలండి. హల్లెలూయా. మంచిగా చేతుల పైకి చెబుదాం ప్రియులారా, హల్లెలూయా. చూడండి, 127 సంస్థానాల ప్రజలు ఉన్నారు బబులోను సామ్రాజ్యంలో. వినండి, జాగ్రత్త వినండి ఈ మాటలు. 1, 2 షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు. విన్నారా? ఇన్ని లక్షల మంది ప్రజలున్నా, ఇన్ని లక్షల మంది దేవుని ప్రజలున్నా, వారిలో దానియేలు కంటే అతి శ్రేష్టమైన బుద్ధి ఉందంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? వినండి. అందరూ పాడతారు, ఒకరు మైక్ పట్టుకుంటే ప్రత్యేకత ఉంటుంది. అందరూ వండుతారు, ఒకరు గట్టి పట్టుకుంటే, ఏమి పెట్టినా, వాళ్ళు చారు పెట్టినా చాలా రుచిగా ఉంటుంది. అందరూ వర్తమానం చెప్తారు, ఒక్కొక్కరు మాట్లాడితే దేవుని కృప వేరుగా ఉంటుంది. అందరూ పరిచర్య చేస్తారు, ఒకరు చేస్తే వేరుగా ఉంటుంది. అంటే ఈ వ్యత్యాసాలు పరలోకంలో కూడా ఉన్నాయా? ఉన్నాయి. ప్రియులారా, కూర్చో. పరలోకంలో దేవుని సింహాసనం ఉందండి. వినండి, ఇలా ఇక్కడ ఒక కెరూబు, ఇక్కడ ఒక కెరూబు, అక్కడ ఒక కెరూబు, అక్కడ ఒక కెరూబు, 4 కెరూబులు సింహాసనాన్ని మోస్తున్నాయి. కింద లేదండి, కింద లేదా సింహాసనం, కెరూబులు మోస్తున్నాయి. ఎప్పటి నుంచి మోస్తున్నాయి? కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మోస్తున్నాయి. ఈ ప్రత్యక్షత దావీదుకు తెలుసు, కోరాహు కుమారులకు తెలుసు. వాళ్ళు అన్నారు, కెరూబుల మీద ఆసీనుడైన వాడా అని రాశారు కీర్తన. సింహాసనం మీద ఆసీనుడైన వాడని మనం అంటాం, కెరూబుల మీద ఆసీనుడైన వాడు అంటే కెరూబులు సింహాసనాన్ని మోస్తున్నాయి, ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడంట. ఎప్పటి నుంచో మోస్తున్నాయి, అలసిపోవట్లేదు. ఇటు సైడ్ కొన్ని దూతలు ఉన్నాయి, అటు సైడ్ కొన్ని దూతలు ఉన్నాయి, వెనకాల కొన్ని దూతలు ఉన్నాయి, ముందు స్ఫటికం లాంటి సముద్రం ఉంది, దాని ఆవలి కొన్ని దూతలు ఉన్నాయి. మిఖాయేలు, రఫాయేలు, ఇంకెవరండి, గాబ్రియేలు. విన్నారా? ఒక మాట, ఈ దూతలు అన్నిటికీ ఒకటే పని ఉందా? బరువులు మోస్తున్న దూతలు ఉన్నాయి, వర్తమానం పట్టుకెళ్తున్న దూతలు ఉన్నాయి, యుద్ధము చేస్తున్న దూతలు ఉన్నాయి. హల్లెలూయా. ఉన్నాయా లేదు చెప్పండి. మెయిన్గా ఉన్న దూతలు కూడా ఉన్నాయి. అలాగే ఎంతమంది ఉన్న ప్రియులారా, దానియేలు కంటే అతి శ్రేష్టమైన బుద్ధి ఉందంట దానియేలుకి. 1:17 చదువు పెట్టండి. 1:17 చదవండి దానియేలు పుస్తకం. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణ్యతయు, వివేచనయు. చాలండి, అక్కడతో ముగించేస్తే బాగుండు. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వీరికి సకల శాస్త్ర ప్రావీణ్యతయు, జ్ఞానమును, వివేచనయు అనుగ్రహించిన అన్నాడు. అక్కడతో ముగించేస్తే పర్లేదు. మరలా ఏమంటాడు చదవండి. దానియేలు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండిను. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చెప్పట్లేదు మీరు, చేతులు పైకెత్తి. హల్లెలూయా. ఈ 4 కృప ఉంది, 3. మరలా అందులో దానియేలు ప్రత్యేకం. నేను ఒక మాట చెప్పనా,
1000 మంది సేవకులు ఉండని దేవుని దగ్గర ఒక కృప పొందుకుని నీకు ప్రత్యేకంగా ఉంటావు. 120 మంది విశ్వాసులు ఉండి 10,000 మంది విశ్వాసులు ఉండని నువ్వు కరెక్ట్గా బ్రతుకు, వాక్యానుసారంగా నడువు, దైవజనులకు లోబడు, అప్పగించుకో, నీకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పౌలు గారి సేవలో ఖండాలు కదిలించేశాడు. అందరి పేర్లు రాసేశాడా? రోమపత్రికలో కొద్దిమంది పేర్లే, వందన సమర్పణ అది కొద్దిమంది పేర్లే ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఉంటుంది నీ పాట, నీ మాట, నీ ప్రార్థన. కొంతమంది అందరూ ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన చేస్తే వాతావరణం అంతా మారిపోతాయి. ఒక అక్క ఉంటారండి రామగుండంలో, పెద్ద ఏమి ప్రార్థన చేయవలసిన అక్క మైకి పట్టుకుని ఒకటే మాట అంటుంది, ఇక్కడికి వచ్చి ప్రేమగల తండ్రి అంట. ప్రార్థన మొదలుపెట్టే ముందు ప్రేమగల తండ్రి అంటే ఏమవుతుందో తెలుసండి? ఆడిటోరియం అంతా, చర్చ్ అంతా, మీటింగ్ వాతావరణం అంతా 2 నిమిషాల్లో మారిపోతుంది. ఏదైనా అలాంటి కృప పొందుకోలేదండి, పొందుకోవాలి. నాకు పాట అవ్వలేదు, నా పేరు చెప్పలేదు, నన్ను ముందు పెట్టలేదు. మేము ముందు పెట్టేదంటే దేవుడు పెట్టాలి ముందు. ఆమేనండి. పాట పాడడానికి మేము అవకాశం ఇవ్వడం దేవుడు ఇవ్వాలి నీకు. నేనైతే అలా అనుకున్నాను, నాకు ఎక్కడన్నా పాట పాడడానికి అవకాశం దొరకకపోతే నేను పాటలు పాడేవాడిని. ఒక 60 పాటల పైన దేవుని కృపలో రాస్తాం. ఎక్కడైనా అవకాశం దొరకకపోతే నాకు దేవుడు ఇవ్వలేదు, ఆయన ఇచ్చేవరకు ప్రార్థన చేసుకునేవాడు అంతే. ఒక పాట పాడే అవకాశం ఎక్కడైనా దొరికితే దానికి ముందు ఒక 7 గంటలు ప్రార్థన చేసుకునేవాడు ఒక పాట కోసం. వదిలేశాడా దేవుడు? నీకు అతి శ్రేష్టమైన బుద్ధి ఉంటుంది, ప్రత్యేకం ఉంటుంది. ఒక చిన్న మాట చెప్పనా? అతి శ్రేష్టమైన బుద్ధి ఏం చేస్తుందో తెలుసా? అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్న వల్ల జరిగే కార్యాలు తెలుసా? వినండి, దేవుని మనసు అర్థమవుద్దంటండి. అది చిన్న విషయం కాదండి. దానియేలుది సరే, బెల్షాజరు మందు తాగుతున్నాడు, ద్రాక్షరసం తాగుతుంటే మెనీ టేకేల్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్రాత? పరలోకము నుండి. గట్టిగా చెప్పాలి, ఎక్కడి నుండి? హస్తం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి. భాష ఎక్కడ భాష? మనోడికి అర్థమైందా? జ్ఞానులకు అర్థమైందా? సకులుగానికి అర్థమైందా? లోకంలో ఎవరికైనా అర్థమైందా? అది ఎవరి హృదయంలోంచి వచ్చింది? దేవుని హృదయంలోంచి వచ్చింది. ఎవరు చెప్పారు? దానియేలు చెప్పాడు. దానియేలు ఎందుకు చెప్పాడు? అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్నోడికి దేవుని మనసు అర్థమవుద్ది. అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్నోడికి దేవుని కదలికలు అర్థమవుతాయి. అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్నోడికి దేవుడు ఏంటో అర్థమవుద్ది. యోసేపుకి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. కమింగ్ డేస్లో ఏం జరగబోతుందో ఫరోకి కల వస్తే ప్రియులారా ఆ కలభావం చెప్పగలడు. దావీదుకి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. దేవుని మనస్సు వెనకాల నడిచేవాడు, అతడు నా హృదయానుసారుడు అన్నాడా. యాకోబుకి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. కమింగ్ డేస్లో, రానున్న దినాల్లో తన బిడ్డలు ఎలా దీవించబడబోతున్నారో దేవుని ఆత్మ ప్రేరణతో వారిని ఆశీర్వదించాడు. మోషేకి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది ప్రియులారా, అందుకే బెన్యామీనుని ఇంకా 12 గోత్రాలని ఆశీర్వదించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనకేముండాలి? అది అడగండి అయ్యా. అందరిలాగా నేను ఉండకూడదయ్యా, అందరిలాగా కాదయ్యా, నాకు ఏదో ఒకటి ప్రభా కృప. అది ఏ ఊరో తెలియదండి. మార్తమ్మ ఉందండి, ఆవిడ మార్తమ్మ గారు. ఏ ఊరో గుర్తులేదు, కోరుకున్నారు లోపలికి ఏదో ఊరు. అసలు ఏం ఫేమస్ అయిపోయిందండి ఆవిడ. విషయం చెప్పమంటారా? ఊరకనే అవ్వలేదు, చాలా సంవత్సరాల నుంచి భక్తిని కాపాడుకుంటుంది ఆవిడ. చివరి టైంలో, ఇంకా వయసు అయిపోతున్న టైంలో దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు ఆవిడ. మీరు యేసయ్య కోసం నిలబడితే చనిపోయేలోపు ఒక్కరోజైనా మీరు దేశాన్ని ఊపేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. పాస్టర్ గారి కోసం నిలబడాలి, సంఘం కోసం నిలబడాలి, పరిచర్య కొరకు నిలబడాలి. నేను చెప్పనా, క్రైస్తవుడికి 2 అడ్రస్లు ఉండాలి. ఒకటి చర్చు, 2 ఇల్లు. ఒక్కడు కూడా ఆమెను అనలేదు. ఇప్పుడు ఇది కరెక్టేనా ఆమెను కదా? ఇందాకంటేనే కరెక్ట్. అది ఇప్పుడు దొంగ ఆమెనది. ఒకటి ఇల్లు, అది అంటే ఉంటేనే ఇంటికాడ ఉండాలి, లేదంటే చర్చిలో పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. పాస్టర్ గారిని సువార్తకి వెళ్దామా, లేకపోతే మా వీధిలో కూటం పెట్టండి, కొత్త ఆత్మను తీసుకొస్తున్నాం ప్రార్థన చేయండి, ఆడెవడికో దెయ్యం పట్టింది ప్రార్థన చేయండి, ఈ వ్యక్తికి బాగాలేదు. రాజమండ్రిలో 3 విశ్వాసులు 700 మందిని నడిపించారంటే చర్చికి. విశ్వాసుల పత్రికలు వాళ్ళు ఖాళీ ఉండే రోజులు కాదు ఇవి. మీరు ఏం అవసరం లేదు. మన పరిచర్య కోసం, ఇక్కడ జరుగుతున్న పరిచర్య కోసం ఇతరులకి చెప్పండి. మా చర్చిలో అడుగు పెట్టండి. మా అయ్యగారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, కృప పొందుకున్నారు, చిన్న ప్రార్థన చేస్తారు, మీకు దీవెన వస్తుంది. ఓ మాట చెప్పనండి, పడిపోయిన సేవకుడు అండి ఏలి పడిపోయిన సేవకుడు. వాక్కు లేదు, పిల్లల్ని సరిగ్గా గద్దించట్లేదు, పడిపోయిన సేవకుడు. నీ మనవ దేవుడు అన్నాడు, వెళ్ళో తాగేసి వచ్చావు, శుభ్రంగా ఎడుతో ప్రార్థన చేసుకుంటున్నామంటే తాగేసి వచ్చావు. మీరు 40 రోజులు ప్రార్థనకు వచ్చారమ్మా. నేనే వెళ్ళిన అనుకోండి, కాసేపు ఆమెను అనకండి, వెళ్ళి అనుకోండి. మీరు ఎవరన్నా బాగా భారం కలిగి ప్రార్థన చేస్తుంటే
తాగుబోతు మనిషి ఎందుకు వచ్చాను నేను అన్నాను అనుకోండి, చర్చిలో కనపడతారా మీరు? కానీ అన్న ఎంత మంచిదో తెలుసండి. అయ్యా నీ దాసురాలు నన్ను పనికిమాల దానికి ఎంచొద్దయ్యా. విశ్వాసులు అలాంటి తగ్గింపు ఉంటే సమూయేలు ఎప్పుడో కడుపులోకి వచ్చేస్తారు. అందుకే సమూయేలు అన్నాకే పుట్టాలని ఏమీ లేదండి తెలుసా. దేవుని చిత్తంలో ప్రణాళికలు ఉన్నాడో ఆయన పలికాడు, పడిపోయిన సేవకుడు మాట పలికితే జరిగిపోయింది. గారు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సేవకుడు, కన్నీరు కార్చున్న సేవకుడు, సేవే ప్రాణంగా మార్చుకుని యవ్వన కాలంలో ఏ ఆలోచన లేకుండా దేవుని పని కోసమే నిలబడి, చస్తే దేవుని కోసం చనిపోతాం, ఉపవాసం ఉంటే బ్రతికితే బ్రతికాను లేకపోతే లేదని మీకోసం ఏడ్చి ప్రార్థన చేసే సేవకుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదా? ఆ దైవజనుడు ప్రార్థన, ఆ దైవజనుడి యొక్క కదలికలు, ఆ దైవజనుడి యొక్క కలిసి ఆ దైవజనుడితో ఉండడం మీకు దీవెన కాదా? చెప్పండి. నేను ఒక అమాయకుడినండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే అమాయకులు అందరూ లీడర్నండి. నేను వీళ్ళకి ఉన్నంత కృప కూడా నాకు లేదు. నాతో స్నేహం చేయడానికి, నాతో ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? అడుగుతారు, అన్న మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారు, కాసేపు మాట్లాడతాం వచ్చి. నా జీవితం ఏంటో, నా స్థితి ఏంటో నాకు తెలుసు. దేవుడు నా మీద ఉంచిన కృప ఏంటో కూడా నాకు తెలుసు. హల్లెలూయా. మొత్తానికి పొదుపు వచ్చింది, భక్తులకు చేతులు ఎత్తండి. హల్లెలూయా కదండి. చాలా విలువైన మాట చెప్పన ప్రియులారా. తన ప్రశ్న కొరకు దేవుని సన్నిధికి వెళ్తే అన్న ఇజ్రాయేలు 12 గోత్రాల ప్రశ్నకి జవాబు దొరికిందండి కాదా. షిలోహులో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట. బిడ్లారా, మీరు అలాంటి ఒక దైవజనుడు దగ్గర అతి శ్రేష్టమైన బుద్ధి పొందుకుంటారు. ఈ రాత్రి అడగండి. దొంగ బుద్ధులు, కుళ్ళు బుద్ధులు, కోడి బుద్ధులు, ఆ బుద్ధులు, ఈ బుద్ధులు, కొండాలు పెట్టే బుద్ధులు, ఇతరులను పాడు చేసే బుద్ధులు, చిచ్చి ఈ దరిద్ర బుద్ధులని తీసే ప్రభువా. లింకులు పెట్టే బుద్ధులు, వచ్చే వాళ్ళని ఆఫ్ చేసే బుద్ధులు. నేను అనట్లేదు పాస్టర్ గారు కాపాడు, నువ్వు మానే. హల్లెలూయా. ఈ బుద్ధులు ఏమవ్వాలి? యేసు నామములో పోవును గాక అంటే ఉన్నారన్నమాట. ఎలా చెప్పాలని బాబు మీతో అన్నట్టుగా ఉన్నారు. 4 పీతల డబ్బాలు ఉన్న లారీ వెళ్తుందంట. జపాన్ పీతలు, ఇంకెక్కడ పీతలు ఉంటాయి, అందులో మన ఇండియా పీతల డబ్బా కూడా ఉంది. జపాన్ పీతల డబ్బాకి మోతుందంట, ఇంకో పీతల డబ్బాకి మోతుందంట. లారీ డ్రైవర్ క్లీనర్ ఒక చోట ఆగి టీ తాగుతుంటాయి. ఆ టీ చేస్తున్నాడు కానీ ఆ లారీ వైపే చూస్తున్నాడు అంటుండ. ఒకడు చూస్తుంటే అదేటయ్యా జపాన్ పీతలకి మోతుంది, ఏదో చైనా పీతలకి డబ్బాకు మోతుంది, ఇండియా పీతల డబ్బాకు మోతలేదేంటి అన్నాడంట. వీళ్ళు అన్నారంట, 10 టీలు మేము ఇక్కడ మీరు పెట్టి తాగినా కూడా ఒక్క పీత కూడా బయటికి వెళ్దాన్నట్టు. ఏ అని అడిగితే, ఒక పీత కష్టపడి బయటికి వెళ్దామని అలా పైకి వెళ్తుంటే 4 పీతలు ఎక్కడికి వెళ్తావు అని కిందకి లాగేస్తాడు. విశ్వాసులకి ఏం తక్కువ కాదు, మాకంటే ఎక్కువ తెలుసు మీకు. హల్లెలూయా. బిడ్డలారా, మనం ఎవ్వరికి దేవుని పనికి ఎలా ఉండకూడదు, అస్సలే ఉండకూడదు. సాధ్యమైనంత వరకు దేవుని రాజ్యానికి, సంఘానికి సహకరించేవారుగా మనం ఉండాలి. ఒక యవనస్తురాలు శ్రీకాకుళంలో పాస్టర్ గారి మందిరం కడుతుంటే 3 లక్షల రూపాయలు కానుక తెచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టిందంటే. ఇలా ఒకే ఒక డ్రెస్ ఉంది అమ్మాయికి, ఎయిర్ బ్యాండ్స్ కూడా సరైనవి లేవు, ప్యాంటు ఈ పై టాప్ కూడా చిరిగిపోయి ఉంటాయి, చున్నీ కూడా చిరిగిపోయి ఉంటాయి. బాగా పేదరాలు. 3 లక్షలు ఇస్తే పాస్టర్ గారి కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయంట. ఏంటి అని అడిగితే, ఎక్కడి అమ్మా ఏంటి అని అడిగి నిలదీసి, అయ్యా మీరు కోప్పడనంటే, కోపం తెచ్చుకోనంటే చెబుతానయ్యా. చెప్పమ్మా అంటే, అయ్యా దేవుని పనికి ఇవ్వాలని ఉందయ్యా, సేవకి ఇవ్వాలని నా దగ్గర లేవయ్యా. మరి ఎక్కడి అమ్మా? అయ్యా నేను యవనస్తురాలు కదయ్యా, మీరు కోప్పడకండి, ఒక కిడ్నీ అమ్మనయ్యా, ఒక కిడ్నీ అమ్మితే 3 లక్షలు వచ్చినాయి అని చెప్పి. వాస్తవం జరిగిందండి. దేవుని మందిరం కోసం పని ఆగిపోయిందని కిడ్నీ అమ్మి తీసుకొచ్చి ఇచ్చిందంటండి సేవకి. ఆవిడ సమర్పణ చూసి ఎక్కడో కర్నూలు దగ్గర నుంచి సేవకుడు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే విశ్వాసగా ఉన్న ఈమె పెద్ద పాస్టర్ గారు అయిపోయిందంట. ఏం త్యాగం చేస్తున్నామండి దేవుని కోసం మనం. చాలామంది అంటారు, నేను ప్రతి ఆదివారం మందిరంకి వచ్చాను, నువ్వు పెద్ద ఏది ఎరగదీసి సాధించేసావు, నీ కోసం నువ్వు వస్తున్నావు మందిరానికి. మేము వెళ్ళకపోతే ఎలా జరుగుతుందో చూద్దాం. దేవదూతలు రాళ్ళు రప్పలు వచ్చి ఆరాధన చేస్తే మనం కాముగా ఉంటాం. నష్టం ఎవడికే? ఒక్క ఆదివారం కూడా మందిరం మానకూడదు, ప్రాణాలు పోయినా కూడా. ఒక మాట చెప్పనా, సెలైన్ పెట్టారని ఆదివారం ఒంట్లో బాగాలేదనుకో, ఆ డాక్టర్ గారిని అడిగి ఆ డబ్బా తెచ్చి ఈ పిల్లర్కి కట్టేసుకోండి, అలా ఎక్కించుకోండి సెలైన్. కానీ ఆరాధన మాత్రం ఏం చేయకూడదు, చచ్చిపోతే మందిరంలో చచ్చిపోతాను అని వెళ్ళిపోవాలి తప్ప ఒక్క ఆదివారం కూడా 2 సార్లు మానాలి కుదిరితే.
ఒకటి చచ్చిపోతే, రెండోది ఐసీయూలో ఉంటే, రాలేని బయటకు అనిపిస్తే తప్ప ఆదివారం ఆరాధన ఏం చేయకూడదు. కొత్తగా మొక్కలు వచ్చినాయండి, మట్టి కలిపి మొక్కలు ఎడతకు రమ్మన్నారండి, కాంట్రాక్ట్ అండి అన్న అనుకో, మొక్క పోద్దు, నువ్వు పోతావు. యెహోవాకు విరుద్ధమైన ఆలోచన అయిన జ్ఞానమైన ఏం చేయదు. ఎన్ని కోట్ల రూపాయల పైన నువ్వు తన్ని రావాలి ఆదివారం ఆరాధనకి, అది ఆశీర్వాదం. సాతాను కూడా ఆదివారమే ఫంక్షన్ పెట్టి టెన్షన్ తెప్పిస్తాడు, ఆదివారమే. మా చుట్టాలదండి, బాగా ప్రియమైన వాళ్ళదండి, వెళ్ళకపోతే ముఖాన్ని మార్చుకుంటారండి. దేవుడు ఏం మార్చుకున్నా పర్లేదా? వద్దు. ఒక సంఘటన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చైనా దేశంలో భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్తున్నారంట. వినండి, ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. వెళ్తుంటే ప్రియులారా, ఏ ఆదివారం మందిరంకి వెళ్ళినా, వాళ్ళు ఏ ఆదివారం మందిరంకి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకుందాం మందిరంలోంచి అన్నట్టుగా వెళ్తారు. ఏదో ఒకటి తెచ్చుకుందాం అంటే ఫ్యాన్లో, సౌండ్ బాక్స్లో, మిక్సర్లు అట్టుకుపోతాం కాదు, ఆశీర్వాదం పట్టుకెళ్దాం అన్నట్టుగా వెళ్తారు. వినండి, మళ్ళీ అవి పట్టుకుపోయారు. ఓ రోజు వెళ్తుంటే ప్రియులారా, ఎప్పుడు 9:30కి వెళ్తారంట. ఎందుకు చెప్తున్నాను వినండి ప్రియులారా, 11 సంవత్సరాల పాప చనిపోయిందంటండి. 8:30కు చూశారంట, చనిపోయింది. అరగంటలో స్నానం చేయించి ఆ పాపని మంచి ఫ్రాక్ వేసి, గౌన్ వేసి పడుకోబెట్టి, పౌడర్ రాసి ఇంట్లో పడుకోబెట్టి, తాళం వేసి, ఫ్యాన్ వేసి ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు మందిరంకి వెళ్ళిపోయారంట. ఎలా వెళ్ళారు తెలుసా? ఎప్పుడు ఎలా వెళ్తారో అలాగే 9:30కి వెళ్ళిపోయారు. పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, కీర్తన భాగం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వర్తమానం అయిపోయింది, దైవజనుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అయ్యారు ఒక్కసారి మైకి ఉండి ఒక చిన్న సాక్ష్యం చెప్పాలన్నాడు పాపాల నాన్నగారు. ఇప్పుడు సాక్ష్యం ఏంటయ్యా, సాక్ష్యం టైంలో చెప్పకుండా? లేదయ్యా, సాక్ష్యం టైంలో చెప్పేది కాదు, చిన్న మాట, నాకు క్షమించండి. ఏంటంటే, అందరూ వినండి, ఒకసారి కూర్చోండి అని చెప్పి ఉదయకాలం మందిరంకి వస్తున్నప్పుడు, మా పాప ఉందిగా, సండే స్కూల్లో మంచి యాక్టివ్గా ఉంటుందిగా, పాప చనిపోయిందండి. మధ్యాహ్నం సమాధి కార్యక్రమం మీరు అందరూ రావాలి. మీ పాప చనిపోయిందని మాకు ఎందుకు చెప్పలేదని సంఘ పెద్దలు అడిగారంట. మీ పాప చనిపోయిందని మాకు ఎందుకు చెప్పలేదని పాస్టర్ గారు అడిగారంట. మా పాప చనిపోయిందని నేను చెబితే, అయ్యా ఎప్పట్లాగా మీరు పాడరు, ఎప్పట్లాగా ఆరాధన చేయరు, ఎప్పట్లాగా వాక్యం చెప్పరు, దేవుడికి వెళ్ళాల్సిన మహిమను దొంగిలించినోడి కింద నేను అయిపోతాను. ఒక్క ఆదివారం నా పాప ద్వారా దేవుడికి వెళ్ళాల్సిన మహిమను దొంగిలించడం నాకు ఇష్టం లేదయ్యా, నా పాప దేవుని దగ్గర ఉంటుందని అంటే 600 మంది సంఘం అందరూ కూడా వెళ్ళిపోయారంట. భోజనం ఎక్కడ చేయలేదు, వెళ్ళిపోతున్నారు. వినండి, వెళ్ళిపోతుంటే ప్రియులరా, మధ్యలో పాప సైజు ఒక పెట్టి తీసుకున్నారు. పాస్టర్ గారు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పారు, ప్రకటించాల్సినవి ప్రకటించారు. ముందే పాపను శుభ్రంగా కడిగి పెట్టారుగా, పాపను తీసి పెట్టిలో పెట్టారు. పెట్టి ముగింపు ప్రార్థన చేసేలోపు పాప పెట్టిలో పెడుతున్నప్పుడు లేచి కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిందంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పడదాం. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, మందిరానికి మొదటి స్థానం ఇస్తే, పరిచర్యకి మొదటి స్థానం ఇస్తే, దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడితే పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది. ఒక ఆదివారం రాజమండ్రిలో చిన్న ఆరాధన ఉండేది, మాకు చూసుకుని నేను వెళ్తున్నా, నాకు ఫోన్ వస్తుంది. ఏంటని చెప్పి చూసినప్పటికి మా నాన్నగారు చనిపోయారు. వెళ్తూ సెమిస్టర్గూడెం మాది. జస్ట్ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అలా చూసి మరలా నిడదవోలు వెళ్ళిపోయి, సంఘంలో ఎవరికీ చెప్పకుండా ఆ రోజు బల్లారాధన నేనే ఆరాధన చేశాను. నేను పాటలు పాడాను, వాక్యం చెప్పాను, బల్లారాధన ఇచ్చాను అందరికీ. కూటమైన తర్వాత అందరిని ఉండమన్నాను. కొంచెం అన్ని రోజులు జరిగించే దానికంటే ఒక్క పావు గంట ముందు ముగించాను. అందరూ ఏంటి ఇంత తొందరగా ముగించారు అన్నట్టుగా చూస్తున్నారు. ఆరాధన చేస్తాను, మా నాన్నగారు గుర్తొచ్చారు. వాక్యం చెప్తుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన తండ్రి గుర్తురారండి. అందరికీ చెప్పాను, మా నాన్నగారు చనిపోయారు, మధ్యాహ్నం సమాధి కార్యక్రమం అని చెప్పి. సంఘం అందరూ కంగు తినేశారు. మీ నాన్నగారు చనిపోయారని తెలిసి మీరు ఆరాధన చేశారా, వర్తమానం చెప్పారా, బల్లారాధన ఇచ్చారా? అవును, దేవుడు ఈరోజు కావాలని తీసుకుని నన్ను టెస్ట్ చేయడానికి. నేను పరిచర్ని ప్రేమిస్తానా, పరమ తండ్రిని ప్రేమిస్తానా, శరీర సంబంధమైన తండ్రిని ప్రేమిస్తానని దేవుడు నన్ను టెస్ట్ చేశాను. ఆ రోజు సాయంత్రమే వేరే చోట డేట్ ఇచ్చి అక్కడ మీటింగ్కి వెళ్ళాను. మరుసటి రోజు జగ్గైపేట మీటింగ్కి వెళ్ళాను. ప్రియులారా, ఈరోజు మా చర్చిలో ఎవరైనా కోల్పోయినా వాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే దైవజనుడే ఇంత త్యాగం చేస్తే మేమెందుకు ఉండకూడదు? ఆదివారం ఆరాధన ఏం చేయకూడదు? ప్రేమించండి. చివరిగా దేవుని ప్రేమించేవాడని అర్థం కదా.